హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మహిళా రిజర్వేషన్ చట్టం 2023కు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక చర్చించేటువంటి అంశాలు ఈ మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క లక్ష్యం ఏమిటి, దీని యొక్క నేపథ్యం ఏమిటి, అదే రకంగా సంబంధిత కమిటీలు అంటే మహిళా రిజర్వేషన్ యాక్ట్ 2023 కంటే ముందు ఉన్నటువంటి కమిటీలు ఏంటి, కమిటీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే ఈ మహిళా రిజర్వేషన్ యాక్ట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి, చేర్చబడినటువంటి ఆర్టికల్స్ అంటే మహిళా రిజర్వేషన్ యాక్ట్ తరపున చేర్చబడినటువంటి ఆర్టికల్స్, రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ఆర్టికల్స్ ఏంటిది, దీని యొక్క సమయ వ్యవధి ఏమిటి, అదే రకంగా రిజర్వ్ చేసినటువంటి సీట్ల రొటేషన్ ఎలా ఉండడం జరుగుతుంది, అదే రకంగా ఈ మహిళా రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది ఎందుకు అవసరము, వాదనలు దానికి సంబంధించినటువంటి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాదనలతో పాటుగానే దీనికి సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ముందడుగు అనేటువంటి అంశాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయినా కానీ అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటికి మించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అడగదనమాట అండి. పూర్తిగా దానికి సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టం సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతారో దాన్ని అంతటిని మీకు పొందుపరుస్తూ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 2023 అంటే మనకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత 2 పథకాలు అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పథకం, అదే రకంగా చేయూత నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదే రకంగా పింఛన్ అనేటువంటి ఈ 2 పథకాలు ప్రారంభించడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణతో వీడియోస్ అనేటువంటిది కూడా చేయడం జరిగిందనమాట. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు రైట్ సైడ్ ఐ ట్యాగ్లో అదే రకంగా కామెంట్ సెక్షన్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మహిళా రిజర్వేషన్ చట్టం 2023లోకి మనం వెళ్ళిపోదామండి. మొట్టమొదటిగా మహిళా రిజర్వేషన్ చట్టం 2023 యొక్క లక్ష్యం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కనుక లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మొత్తం సీట్లలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్ చేయడమే మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము లేకపోతే లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించినటువంటి ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని మనం చూసుకున్నట్లయితే 1996లో ఒకటి, 1998లో రెండోసారి, 2009లో మూడోసారి, 2010లో నాలుగోసారి, 2014లో ఐదోసారి, ఆఖరికి 2023లో ఆరోసారి మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టం సంబంధించినటువంటి బిల్లు చూసుకున్నట్లయితే కనుక 1996లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. నెక్స్ట్, ఈ మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించినటువంటి కమిటీలు ఏంటి, ఒకవేళ చేసినట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఏ సంవత్సరంలో దాన్ని చేశారనేటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. మొట్టమొదటిగా భారతదేశంలో మహిళల స్థితిపై కమిటీ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. అది 1971లో భారతదేశంలో మహిళల స్థితిపై కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్, మార్గరెట్ ఆల్వా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగిందండి. అది 1987లో వేయడం జరిగిందనమాట. నెక్స్ట్, గీతా ముఖర్జీ కమిటీ 1996లో వేయడం జరిగిందండి. ఫస్ట్ మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించినటువంటి యాక్ట్ అనేటువంటిది కూడా మనకు 1996లోనే వేయడం జరిగిందనమాట. నెక్స్ట్, మహిళల స్థితిగతులపై కమిటీ అనేటువంటిది 2013వ సంవత్సరంలో వేయడం జరిగిందనమాట అండి. ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక ఇందులో చేర్చబడినటువంటి ఆర్టికల్స్ అంటే మహిళా రిజర్వేషన్ చట్టం కింద చేర్చబడినటువంటి ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్లో ఏం చేర్చారనేటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. ఆర్టికల్ 330Aలో చూసుకున్నట్లయితే కనుక లోక్సభలో మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్ 332A ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 293 క్లాజ్ ఏ, క్లాజ్ ఏలో మనం చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలోని ఎన్సిటీలో మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 334A ప్రకారం చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ చేపట్టి జనాభా గణన నిర్వహించిన తరువాత రిజర్వేషన్ అనేటువంటిది అమలులోకి వస్తున్నట్లుగా ఆర్టికల్ 334A అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి లక్షణాల్లో
మరొక భాగమైనటువంటి సమయ వ్యవధి, అంటే మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క లిమిటేషన్ ఎంతవరకు, ఒకవేళ ఆ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక దాని యొక్క సమయ వ్యవధి ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్లు అనేటువంటిది 15 సంవత్సరాల వరకు అందించబడడం జరుగుతుందన్నమాట అండి. ఒకవేళ వాటిని పొడిగించవలసి వస్తున్నట్లయితే కనుక వారు పొడిగించడం జరుగుతుంది. ఒకవేళ ఆపివేయాలనుకున్నట్లయితే ఆపివేస్తారు. అయితే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు అయినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు సమయ వ్యవధి అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 15 సంవత్సరాల తర్వాత ఒకవేళ పొడిగించాలనుకుంటే పొడిగించవచ్చు, లేకపోతే ఆపేసేయచ్చు అని చెప్పేసి కూడా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ముఖ్య లక్షణాల్లో మరొక ప్రాముఖ్యమైనది ఏంటంటే రిజర్వ్ చేసిన సీట్ల రొటేషన్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి డీలిమిటేషన్ తర్వాత రిజర్వ్ చేసిన సీట్లు అనేటువంటిది రొటేషన్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి నిర్వచనం అనేటువంటిది మనకి ఎన్నికల నిర్వహణ అనేటువంటిది ఈ రకంగా వేయడం జరిగింది అనమాట అండి. డీలిమిటేషన్ అంటే ఒక దేశం లేదా శాసనసభను కలిగి ఉన్నటువంటి ప్రావిన్స్లో ఉన్నటువంటి ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే చర్య లేదా ప్రక్రియనే డీలిమిటేషన్ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క అవసరత ఏముంది, ఈ టైంలో మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క అవసరత ఏముందని మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం అనేటువంటిది మహిళలకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. దానిని మనం లోక్సభలో, అదే రకంగా రాజ్యసభలో వారి యొక్క సీట్ల కేటాయింపు, వారి యొక్క శాతం మనం చూసుకున్నట్లయితే కనుక లోక్సభలో చూసుకున్నట్లయితే మొత్తం 82 మంది మహిళా ఎంపీలు ఉండడం జరిగిందనమాట అండి. వీరి యొక్క కెపాసిటీ అంటే పర్సంటేజ్ చూసుకున్నట్లయితే కనుక 15.2% ఉండడం జరిగిందండి లోక్సభలో. రాజ్యసభలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 31 మంది ఉండడం జరిగింది. వీరి యొక్క కెపాసిటీ రాజ్యసభలో చూసుకున్నట్లయితే కనుక 13%. వెరసి లోక్సభ, అదే రకంగా రాజ్యసభలో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ కెపాసిటీ వచ్చేసి 28.2%గా ఉండడం జరిగిందనమాట అండి. సగటున రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యులలో మహిళలు కేవలం 9% మాత్రమే ఉన్నారని చెప్పేసి, సో రాజకీయాల్లో వీరి యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తే 1/3 ఆఫ్ ద పోస్ట్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క రాష్ట్ర శాసనసభలో సభ్యుల యొక్క మహిళల యొక్క రేషియో ఏదైతే ఉందో, నిష్పత్తి ఏదైతే ఉందో, లేకపోతే పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పెరగడం జరుగుతుంది. తద్వారా లోక్సభలో కూడా, అదే రకంగా రాజ్యసభలో కూడా పెరుగుతుంది. కాబట్టి 1/3 రేషియో అనేటువంటిది మహిళా రిజర్వేషన్ చట్టం. దీని ద్వారా రాజకీయాల్లో వారికి ఉన్నటువంటి తక్కువ ప్రాతినిధ్యం ఏదైతే ఉందో దాన్ని తీసివేసేసి రాజకీయాల్లో కూడా వారు సమతూగే రకంగా ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అంటే మహిళా రిజర్వేషన్ చట్టం సంబంధించినట్లయితే కనుక వాదనలు అనేటువంటిది ఉంటుందండి. ఆ వాదనలో మనం చూసుకున్నట్లయితే కనుక పర్టికులర్గా అనుకూలమైనటువంటి వాదనలు ఉంటాయి, ప్రతికూలమైనటువంటి వాదనలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అనుకూలంగా ఉన్నటువంటి వాదనలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక లింగ సమానత్వ దిశగా ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది కీలక అడుగుగా ఉన్నట్లుగా తెలపడం జరిగిందండి. అదే రకంగా నిర్ణయం తీసుకునే ప్రక్రియ విస్తృతమైనటువంటి దృక్కోణాలు అనేటువంటిది దీని ద్వారా రావడం జరుగుతుంది. రాజకీయ లేదా ప్రజా జీవితంలో మహిళల పట్ల వివక్షను తొలగించడంలో ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది సహాయపడుతుందని చెప్పేసి అనుకూలంగా వాదనలు చెప్పేటువంటి వారి యొక్క వాదన ఈ రకంగా ఉండడం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రతికూలంగా ఉండేటువంటి వాదనలు అంటే ఈ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వ్యతిరేకించేటువంటి వారి యొక్క వాదనలు ఏ రకంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి అంటే మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది 1/3 రేషియో అనేటువంటిది ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాకపోతే దాన్ని 2021 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ తప్పనిసరి చేస్తూ మాత్రమే ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలిలో మహిళా రిజర్వేషన్ అనేటువంటిది లేదుగా వారు తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన అంటే మహిళా రిజర్వేషన్ చట్టం క్రితం చేసినట్లుగా 5 సార్లు ఈ చట్టం అనేటువంటిది రావడం జరిగింది. అయితే దానిలో ఏ విధమైనటువంటి ముందడుగు వెళ్ళలేదు. కాకపోతే ఈ మహిళా రిజర్వేషన్ చట్టం 2023 ప్రకారంగా వచ్చినటువంటి ముందడుగు మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ పార్టీల్లో మహిళలకు రిజర్వేషన్లు అనేటువంటిది రావడం జరుగుతుంది. మహిళల యొక్క స్వతంత్ర రాజకీయ నిర్ణయాధికారం, అదే రకంగా సర్పంచ్ పార్టిజంను అధిగమించడానికి కూడా ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఒక రకంగా ఇది మహిళా రిజర్వేషన్ చట్టంలో ముందడుగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మహిళా రిజర్వేషన్ చట్టం, ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ తప్పనిసరిగా కామెంట్ అనేటువంటి చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.